ఓకే సార్, మొన్న హరీష్ రావు టీంలో మీరున్నారు. జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ ముందు మీరు కూడా బహిరంగ విచారణ జరిగింది. సో అక్కడ ప్రశ్నలు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. ప్రశ్నలు సమాధానాలు ఎలా ఉన్నాయి సార్? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాకైతే చాలా ఇంప్రెస్ అయ్యానండి హరీష్ రావు గారి. ఎన్ని ప్రశ్నలు అడిగారు సార్? ఎంతసేపు అడిగారు? చాలా ప్రశ్నలు అడిగారు. సో చాలా ఓపికగా విత్ ఎవిడెన్స్ ప్రతి దానికి కూడా పేపర్ సబ్మిట్ చేసి దిస్ ఈస్ ద జీవో, దిస్ ఈస్ ద క్యాబినెట్ రిజల్యూషన్ అండ్ దిస్ ఈస్ వ్యాప్కోస్ రిజల్యూషన్, దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై మహారాష్ట్ర గవర్నమెంట్, దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొత్తం కూడా పూసగుచ్చినట్టుగా ఎవిడెన్స్తో సహా వివరించారు. ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. నిజంగా చాలామంది అధికారులు కూడా అంత గొప్పగా ప్రిపేర్ అయ్యారనేది నాకు అర్థం. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కాళేశ్వరం అనే ప్రాజెక్టును కమిషన్ల కోసం డిపిఆర్ లేకుండా నిర్మాణం చేసిన ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరు చెవటలు, వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకి తెలిసిందంతా కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడడమే. 20% కమిషన్ ఇస్తే నేను మీ ఫైనాన్స్లో బిల్స్ క్లియర్ చేపిస్తా అని చెప్పేసి ఫేస్బుక్లలో కొంతమంది దళారులు మెసేజ్ పెట్టుకుంటున్నారు. అంటే కాంట్రాక్టర్లు అందరూ మేము 10%, 20% కమిషన్ పే చేసిన తర్వాత కూడా మా బిల్స్ క్లియర్ అవుతలేవు అని వాళ్ళు అంటున్నారంటే ఇక ఎక్కడ ఉంది గవర్నెన్స్? ఇది ఏమన్నా రాష్ట్రమా, లేకపోతే కుక్కలు చెప్పిన విస్తారా, లేకపోతే ఏంది అసలు? ఇది బజారా? అడ్మినిస్ట్రేషన్ ఉందా? వెర్ ఆర్ ద ఐఏఎస్ ఆఫీసర్స్, వెర్ ఆర్ ద ఐపీఎస్ ఆఫీసర్స్, వెర్ ఆర్ ద విజిలెన్స్ ఏజెన్సీస్? మీరు ఓత్ తీసుకున్నారుగా రాజ్యాంగంలో షెడ్యూల్, దీని ప్రకారం ఓత్ తీసుకున్నారుగా మీరు గవర్నర్ ముందర. రేవంత్ రెడ్డి అనే నేను, మల్లుబట్టి విక్రమార్క నేను రాజ్యాంగబద్ధంగా భయము, ద్వేషము, అనురాగము ఏమి అది ఇది అతీతంగా అట్లా కాదండి. మరి చేసిన వాళ్ళు మరి ఎందుకు చేస్తారు? కాన్స్టిట్యూషన్ బద్దలు కొడుతున్నావు. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెండ్ అని జరుగుతున్నాడు. ఇక్కడ పొద్దున్న లేస్తే ఇన్జస్టిస్, పొద్దున్న లేస్తే కమిషను, రేవంత్ రెడ్డి ట్యాక్స్. ఏంది ఇది? గవర్నమెంటా లేకపోతే ఏమన్నా మార్కెటా? ఓకే సార్, ఇప్పుడు ఈరోజు కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందట విచారణకు హాజరయ్యారు. ఆ క్రమంలో మీతో పాటు వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. అందరు 9 మందిని ఆలోచించారు. సో ఈ విచారణ ఎట్లా సాగితే కేసీఆర్ ఏదైనా భయం కానీ కనిపించిందా? కేసీఆర్ గారు విచారణ అనంతరం కూడా లేదండి. అబ్సల్యూట్లీ నాట్ అండి. కేసీఆర్ గారు ఒక నిమిషం, కేసీఆర్ గారు తన జీవిత పరమార్థం తెలిసిన వ్యక్తి అని నాకు అర్థమైంది. నేను ఆఫీసర్గా ఉన్నప్పుడే అర్థమైంది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. అతనికి అంటే మనిషిగా ఎందుకు పుట్టినాం, నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినా, నేను రాజకీయాల్లో ఏం సాధించాలి, నా వల్ల ఈ విశాలమైన ప్రజానీకానికి, ఈ రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి న్యాయం చేకూరాలి, అదేవిధంగా నేను ఈ చరిత్రగతిని ఏమైనా మార్చగలనా, మానవాళి మనుగడలో నేనేమైనా నాకు చేతినంత కాడికి నా జీవితకాలంలో చేయగలనా అనే ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్న వ్యక్తిగా నాకు కేసీఆర్ గారు అర్థమవుతున్నారు. సో అలాంటి వ్యక్తి ఒక కమిషన్ వేసే ప్రశ్నలకు ఆందోళన చెందడమో లేకపోతే బాధపడడం, మనసులో ఉన్నది చాలా క్లియర్గా చెప్పిండు కాబట్టి ఆ క్లియర్గా ఉన్నది చేసిండు కాబట్టి అలా తెలంగాణ ఎట్లున్నది. తెలంగాణ ఆలోచన లేకపోతే తెలంగాణ వచ్చినా, ఆయన పోరాటం లేకపోతే తెలంగాణ వచ్చినా, ఆయన పోరాటం లేకపోతే ఇలా కాళేశ్వరం వచ్చినా, మిషన్ భగీరథ వచ్చినా, లేకపోతే అంటే పరిపాలన దక్షత, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నిన్న మొన్న ఆయన హరీష్ రావును ఫామ్ హౌస్ పిలుచుకొని ఏమడిగిరు, నువ్వేం చెప్పినావు, రేపు నేనేం చెప్పాలని చెప్పి మరి చర్చలు జరిగినాయి. తెలంగాణ అట్లా మీరు ఎందుకు అనుకుంటారు? వారిద్దరి మధ్యలో ఆ చర్చనే జరిగిందని మీరు ఎందుకు అనుకుంటారు? రాజకీయ పార్టీ అన్న తర్వాత రకరకాల నాయకులు, రకరకాల మాటలు, రకరకాల చర్చలు, రకరకాల సమస్యల మీద ఎన్నో గంటల తరబడి చర్చలు అందరితో చేస్తారు. సో మీరు దీని మీదనే మాట్లాడిన మీరు ఎందుకు అనుకుంటున్నారు? సో అసలు కేసీఆర్ గారికి ఈ తెలంగాణనే ఒక కొట్టిన పెండి. మీరు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, కోదాడ నుంచి కొడంగల్ దాకా ఏ వాగులు, ఏ ఒర్రెలు, ఏ రోడ్లు, ఏ డ్యాము, ఏ చెక్ డ్యాము, ఏ వాగులో ఎన్ని టీఎంసీల నీరున్నది, ఏ డ్యాంలో ఎన్ని టీఎంసీల నీరున్నది, ఏ సంవత్సరం ఏ రోజు ఏ నెలలో ఏ నదికి ఎంత నీరు వస్తుంది, ఎప్పుడు లిఫ్ట్ చేయాలి, ఎక్కడ లిఫ్ట్ చేయాలి, దానికి ఎంత పవర్ అవసరం ఉంటుంది, మనం ఎన్ని పవర్ ప్రాజెక్టులు కట్టాలి, ఎక్కడ సబ్స్టేషన్లు కట్టాలనేది కేసీఆర్ గారికి వాగులు, ఒర్రెలతో, గుట్టలతో సహా మొత్తం కొట్టిన పెండి. వారికి ఒకరి బ్రీఫింగ్ అవసరం ఉంటుంది. అయితే నేను ఇట్లాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో కేసీఆర్ లాంటి వాళ్ళు సరే ఓకే, కాళేశ్వరం సంబంధించి కర్త కర్మ క్రియ ఆయన ఓకే, ఆయన చెప్పిన సమాధానాలన్నింటి విన్న తర్వాత వాళ్ళ ముఖంలో సాటిస్ఫాక్షన్ కనిపించిందా? మళ్ళీ రావాలని ఏమన్నా చెప్పారా? మీరు పక్కనే ఉన్నారుగా, అప్పుడు ఏం జరిగింది చెప్పగలుగుతారా? చరిత్ర నిర్ణయిస్తుంది. నేనేమంటా అంటే అది చరిత్ర నిర్ణయిస్తుంది.
తెలంగాణ ఇది ఒక కమిషనో లేకపోతే ఇంకెవరో చేసే పని కాదు. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం, వాళ్ళ కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు, తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. అది కేసీఆర్ గారు ప్రజానాయకులు. హీ ఈజ్ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ పీపుల్. హీ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్ ఫర్ తెలంగాణ, ఫర్ కాజ్ ఆఫ్ తెలంగాణ. ఈవెన్ టుడే మా పార్టీ మీటింగ్లు జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక మాట నాకు చాలా బాగా నచ్చుతుంది. ఆయన ఏమంటారంటే రేపంటే రేపు మనకు అధికారం వస్తుంది. మన 25 సంవత్సరాల నిండిన రజతోత్సవ సభ అప్పుడు కూడా బహిరంగంగా చెప్పాడు, మేము మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాం, మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, చేయండి. మేము దొడ్డిదారులు లిబరల్గా ఉన్నారంట కాదు, మేము అడ్డదారులు దొక్కాం అధికారం రావడం కోసం, మీరు చేయండి, మీకు అధికారం వచ్చింది, రైట్. సో అంతే తప్ప మేము తొనకడం బెనకడం అట్లాంటివి ఉండవండి. సో స్పష్టంగా ఏం కావాలి తెలంగాణ పిల్లకి అనేది ఆయనకు తెలుసు. అయితే కేసీఆర్ గారు ఏమన్నారంటే అధికారం కోసం అడ్డదారులు దొక్కొద్దు మనం, రైట్. మనం ప్రజల దగ్గరికి పోదాం, ప్రజల గొంతుకగా ఉందాం, ప్రజలు ఎట్లా తీర్పిస్తే దాన్ని శిరసా వహిద్దాం. మన మిగతా పార్టీలకేమో అధికారం కావాలి, మనకు తెలంగాణ సంక్షేమం కావాలి, తెలంగాణ అభివృద్ధి పదం నడవాలి. అంటే అవర్ హార్ట్ ఈజ్ విత్ తెలంగాణ. ఫైనల్గా ఏం చెప్పారంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా తెలంగాణ ఈజ్ అవర్ టాస్క్, అవర్ టాస్క్ ఈజ్ తెలంగాణ, అవర్ గోల్ ఈజ్ తెలంగాణ. సో అట్లాంటప్పుడు మనం తెలంగాణకు భయపడడం, ఈ అధికారకు అడ్డదారులు దొక్కడం అట్లాడడం మేము చేయమని చెప్పారు. సార్ ఓకే, టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు ప్రమేయం ఉందంటారా? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒక మాజీ పోలీస్ అధికారిగా నేను మాట్లాడకూడదు. దేశ భద్రత సంబంధించిన విషయం. ఎంతోమంది ఆఫీసర్లు కలెక్టివ్ చట్టబద్ధమైనంటారా సార్? 100% సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్టే చెప్తుంది కదా, దేశ రక్షణ కోసం టెలిఫోన్లో ట్యాప్ చేయొచ్చు. అంటే టెలిఫోన్ పొలిటికల్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ చేశారు, అవన్నీ జడ్జిల ఫోన్ ట్యాపింగ్, అది వాళ్ళ కేసులు చేస్తున్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్తారు. దాని గురించి నేను మాట్లాడను. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది, వైర్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒక మాజీ IPS అధికారిగా నేను దాని గురించి ఎక్కువగా